హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 162వ భాగం. మార్తాండ చెప్పినట్టే ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా పూజ గదిలోకి వెళ్లి శివాలయం నుండి తెచ్చిన విభూతిని తన నుదుటికి భుజాల దగ్గర అడ్డనామాలుగా రాసుకుని ఈ రోజుతో ఎలాగైనా పనైపోవాలి అనుకుంటూ దమయంతి బయటకి రాగానే, అరే దమయంతి, ఏంటిది విభూతంతా అలా పూసుకున్నావేంటి అని అడిగింది గాయత్రి. అమ్మగారు, రాత్రిపూట ఎందుకో పీడకలొస్తున్నాయండి. దేవుడికి దండం పెట్టుకుని అక్కడ విభూతుంటే ఇలా రాసుకున్నాను. చాలా మంచి పని చేశావు. ఆ విభూతి చాలా శక్తివంతమైంది. ఎటువంటి దుష్టశక్తిని మన దగ్గరికి చేరనివ్వదు. నీకొచ్చే పీడకలన్నీ పోతాయిక అని నవ్వుతూ అంటుంటే, అమ్మా, ఈ వంటగదిలో పనంతా అయిపోయింది. పైన గదులన్నీ శుభ్రం చేసుకురానా? వెళ్ళు. కాకపోతే మను రూమ్, అభి, రామ్లార్ గదిలోకి వెళ్లేటప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో చూసుకొని వెళ్ళు అనడంతో, సరేనమ్మా, ఆ గదిలో కాకుండా మిగిలినవి శుభ్రం చేసొస్తాను. సరే అయితే అంటూ గాయత్రి ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతే చీపిరి తీసుకుని పైకి వెళ్ళింది దమయంతి. ముందు రామ్, అభిరామ్ గదిల్లోకి చూసిన దమయంతికి అభి రూంలో మను ఏదో దీర్ఘాలోచనలో ఉండడం, రామ్ కూడా గదిలో లేకపోవడం చూసి ఎవ్వరికీ అనుమానం రాకుండా మెట్ల మీద ఊడుస్తున్నట్టుగా నటిస్తూ నెమ్మదిగా క్లోజ్ చేసి ఉన్న రాఘవ, మీనాక్షిల డోర్ ఓపెన్ చేసింది. ఆల్రెడీ ఆ రూమ్ అంతా అణువణువు తను వెతికేసింది. కాబట్టి ఆ రోజు ఫోటో పట్టుకోబోతే షాక్ కొట్టినట్టు అనిపించడంతో ఖచ్చితంగా ఆ ఫోటోలో ఏదో ఉందనుకుని వణుకుతున్న చేత్తో ఫోటో మీదకి చేయబోతుంటే పక్కనే ప్రత్యక్షమైంది రాఘవ ఆత్మ. ఆయన ఎంతలా తనని దూరం జరపాలి అనుకున్న ఆ విభూతికున్న శక్తి ముందు తన శక్తి సరిపోలేదు రాఘవకి. వణుకుతున్న చేత్తో ఫోటో మీద చేయి పెట్టిన దమయంతి అంతా మామూలుగా ఉండడం గమనించి నెమ్మదిగా చాలా పెద్ద సైజులో ఎన్లాస్ చేయబడిన ఆ ఫోటోని తీయడానికి ప్రయత్నిస్తుంది. ఏంటిది? ఈమె ముందు నా శక్తి ఎందుకు పనిచేయట్లేం లేదు అనుకుంటూ ఆమెను జరపబోయిన తనకే షాక్ కొట్టినట్టు 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు రాఘవ. పరీక్షగా చూసిన అతనికి దమయంతి చేతులకున్న విభూతి రేఖ తనని దూరం నెట్టిందని అర్థమవడంతో, ఈశ్వరా, ఏంటిది? నువ్వు కూడా అధర్మానికే సాయం చేస్తున్నావా అనుకుంటుండగాని దమయంతి ఆ ఫోటోని నెమ్మదిగా పక్కకి జరిపేసింది. అబ్బా, ఎంత పెద్ద ఫోటో ఇది! ఎంత బరువుగా ఉందో! పెళ్ళాం మీద ఉన్న ప్రేమను అంతా రంగరించి తయారు చేయించినట్టున్నాడా రాఘవ అనుకుని ఆ ఫోటోని ఎత్తి పక్కన పెట్టి ఆ ఫోటో వెనక చూడగానే ఫోటో ఎంతవరకు ఉందో అంత సైజులో తయారు చేయబడిన అల్మరా కనబడింది. 2 చేతులు చెంపల మీద పెట్టుకుని ఆశ్చర్యపోతూ, ఏంటిది? ఇంత పెద్ద అల్మారానా? ఏముందిందులో? ఒకవేళ రాఘవ డబ్బు నగలు ఏమైనా దాచాడా అనుకోగానే కళ్ళు మెరిశాయి దమయంతికి. దానికి లాక్ కూడా లేకపోవడంతో ఫాస్ట్గా దాన్ని ఓపెన్ చేయగానే అందులో ఏవో పేపర్లు, డాక్యుమెంట్లు తప్ప ఏమీ కనిపించలేదు. ఇందులో డబ్బు నగలు ఏమీ లేవా? ఛ, అనవసరంగా చాలా ఊహించుకున్నా. ఈ పేపర్లేంటి? ఖచ్చితంగా ఇందులో జాతకాలున్నాయేమో అనుకుంటూ వాటన్నిటినీ చూసిన దమయంతికి అందులో ఆస్తికి సంబంధించిన కోట్ల రూపాయల డాక్యుమెంట్స్, రాఘవ, ఆనందుల చదువుకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్తో పాటు అక్కడి నిధి గురించి ప్రొఫెసర్లు ఇచ్చిన ఆధారాలతో పాటు తాను స్వయంగా తెలుసుకున్న విషయాలన్నీ మీనాక్షి రాసిన ఒక ఫైల్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఛీ, ఇందులో కూడా ఏమీ లేదు అనుకుంటూ వాటిని విసురుగా లోపల పడేస్తుంటే అందులో నుండి జారిపడింది ఒక పాత తాళం చెవి. ఏంటిది అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకుంది దమయంతి. అంతే, రాఘవ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాళం చెవి, కాని దేనిది అని ఆలోచిస్తుంటే అప్పుడే తన రూమ్ నుండి వచ్చిన మను, యశూ, ఎక్కడున్నావ్ అంటూ కేక వేయడంతో, పరమేశ్వరా,
నువ్వే ఎలాగైనా ఈ ఆపద నుండి కాపాడాలి అనుకుంటాడు రాఘవ. కంగారుగా ఆ తాళం చెవిని చేత్తో పట్టుకుని ఆ ఫోటోని యథాస్థానంలో పెట్టి గబగబగా బయటికెళ్తుంటే మంచం ఏడ్చు కొట్టుకుపోయింది దమయంతికి. అమ్మా అంటూ దమయంతి ముందుకు బెండైతే తన చేతిలో ఉన్న తాళం చెవి పూర్తిగా కింద పడిపోయింది. ఆ అవకాశం చూస్తున్న రాఘవ తన శక్తితో దమయంతి చూడకముందే దాన్ని మంచం కిందకి తోసేశాడు ఆ తాళం చెవిని. అబ్బా, ఇలా కొట్టుకుందేంటి అనుకుని తాళం కోసం చూసిన దమయంతికి అదెక్కడా కనపడలేదు. ఇంతలో, దమయంతి, నువ్విక్కడేం చేస్తున్నావు అన్న మను గొంతుకు, ఏం లేదమ్మా, గది శుభ్రం చేద్దామని వచ్చాను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎవ్వరూ లేనప్పుడు పైకి రావద్దని. చెప్పారమ్మా, కాని గాయత్రమ్మే ఇక్కడ పనిచేయమన్నారు. సర్లే, ఇక వెళ్ళు అని ఆమెను పంపించేసి అందంగా కనిపిస్తున్న ఆ ఫోటోను ఒకసారి చూసి చేత్తో తడిమి, మీ జంట చూడ్డానికి ఎంత అందంగా ఉందో, అందుకే బహుశా ఆ దేవుడు కూడా ఓర్చుకోలేకపోయాడేమో అనుకుంటూ రాఘవని పరీక్షగా చూసి, మావయ్య, మీ అబ్బాయి అచ్చం మీ పోలికే అనుకుని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎవరితోనో మాట్లాడుతున్న రామ్ కనపడ్డంతో అటువైపు వెళ్ళింది మనస్విని. తన మాటలు విన్న రాఘవ, మీ జంట కూడా అలాగే ఉంటుందమ్మా, కాని మీ జంట మా జంటలా అవ్వకూడదు, 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. రాధా, ఓ రాధా అని కేకలేస్తుంది కౌసల్య. ఏదో ఆలోచిస్తూనే, ఏంటమ్మా, 4 రోజుల నుండి బంగ్లాకి వెళ్ళట్లేదంట, గాయత్రి రమ్మని చెప్పిందే. నాకెక్కడికి వెళ్లాలని లేదమ్మా. రాధ తల మీద చల్లగా తగిలిన చేతి స్పర్శకి ఏంటమ్మా అనబోయేది కాస్త ఎదురుగా కనిపించిన తండ్రిని చూడగానే, నాన్నా మీరా అంటూ పైకి లేచింది రాధ. ఏమైందమ్మా, ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదు నాన్నా, బానే ఉన్నాను. నవ్వి, పక్కూరు నుండి నీకో మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తామన్నారు. నీకిష్టమైతే. నాన్నా, నేను బతుకుండాలి అనుకుంటే పెళ్లి ప్రసక్తి నా దగ్గర తీసుకురాకండి. రాధా, అవును నాన్నా, నా పెళ్లి ఎప్పటికీ కృష్ణతోనే జరుగుతుంది. అలా జరగని నాడు నా శవమే మీ కళ్ల ముందుంటుంది అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. కృష్ణ మీద మార్చుకొని తన ప్రవర్తనకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు శర్మకి. బంగళా వైపు నడుస్తున్న రాధకి ఎదురుగా ఫోన్ మాట్లాడుతూ వస్తున్న అభి కనిపించగానే టక్కున పక్కకు తప్పుకుంది. 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా తల లోపలికి పెట్టి చూసి అభి అక్కడెక్కడా లేడనుకున్నాక లోపలికి అడుగుపెట్టబోతుంటే విస్సురుగా ఎవరో తనని వెనక్కి లాగడంతో ఒక్క ఉదుటున 2 అడుగులు వెనక్కి వేసి వాళ్ల మీద పడిపోయింది రాధ. భారంగా ఊపిరి తీసుకుంటూ తను ఉన్న స్థానానికి చేత్తో తడుముతూ, కృష్ణ అంటూనే పూర్తిగా అభిరామ్ గుండెల్లో ఒదిగిపోయింది రాధ. తనకెక్కడా దొరకని మధురానుభూతి కేవలం అతడి కౌగిట్లో మాత్రమే దొరుకుతుంటే తన్మయత్వంతో కళ్ళు మాత్రం పైకెత్తి చూసిందామె. నిర్మలంగా ఎలాంటి కల్మషం లేకుండా కనిపిస్తున్న అతని కళ్ళు కొండంత ప్రేమని తన మీద కురిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మోహన రూపాన్ని కంటిని నిండా నింపుకుంటుంది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. మొత్తానికి దమయంతి ఫోటోని పక్కకు జరిపి అల్మారాలో నుండి ఒక కీ అయితే బయటికి తీసింది. కానీ అదృష్టం అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదు. 20 ఏళ్ల క్రితం రాజేంద్ర వైపు ఉన్నా ఇప్పుడు అనుకోకుండా తను కింద పడ్డంతో ఆ కీని రాఘవ పూర్తిగా దాచేశాడు. మరి ఆ కీ ఎవరికి దొరుకుతుంది? రాఘవ దొరికేలా ఎవరికైనా చేస్తాడా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అలానే రాధతో మాట్లాడడానికి గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు అభిరామ్. ఏం మాట్లాడతాడు? దేని గురించి? అదేంటో కూడా తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి స్కిప్ చేయొద్దండి. అలానే స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మీకు ఎపిసోడ్స్ అయితే చాలా వరకు ఓపెన్ అయిపోతాయి. నాకు కూడా కాస్త హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.